అశోక్, సెల్ఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏమిటి? వావ్! సెల్ఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏంటి అంటే, పెట్టుబడి పెట్టడం అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కో దాని మీద పెడతారు. ఒక్కోళ్ళు రియల్ ఎస్టేట్ మీద పెడతారు. కొంతమంది గోల్డ్ మీద పెడతారు. కొంతమంది షేర్ మార్కెట్‌లో పెడతారు. కొంతమంది మ్యూచువల్ ఫండ్‌లో పెడతారు. కొంతమంది బిజినెస్‌ల్లో పెడతారు. అలా పెట్టుబడి అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాని మీద పెడతారు. రైట్? ఈ సెల్ఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేదేంటంటే, ఆ పెట్టుబడి పెట్టడంలో కొంతమంది నాకులాంటి వాళ్ళు తమ మీద తాము పెట్టుబడి పెట్టుకుంటారు. తమ మీద తాము పెట్టుబడి పెట్టుకోవడం అంటే, తమ యొక్క లైఫ్‌లో క్వాలిటీ పెరగటం కోసం, తమ పెర్ఫార్మన్స్‌లో క్వాలిటీ పెరగటం కోసం, లేదా తమ యొక్క నాలెడ్జ్‌లో మరింత పరిణితి కోసం, తమ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం కోసం, టాలెంట్ డెవలప్ చేసుకోవడం కోసం, లేకపోతే ఎబిలిటీస్ డెవలప్ చేసుకోవడం కోసం, దానికి అవసరమైనటువంటి సెమినార్‌లు గానీ, వర్క్‌షాప్‌లు గానీ, బుక్స్ కానీ, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, లేతే క్లబ్స్‌లో మెంబర్‌షిప్ కానీ, ఇలా ఏదైతే అవసరమైతే వాటికి ఎప్పుడైతే పెట్టుబడి పెడతారో దాన్ని సెల్ఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటారు. అయితే ఈ ప్రపంచంలో మిగతా ఇన్వెస్ట్‌మెంట్‌లన్నీ గూడా ఎక్కడో చోట ఏదో రకంగా ఫెయిల్ అవ్వటాన్ని నేను చూశాను గానీ, సెల్ఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది మటుకు ఎప్పటికీ ఫెయిల్ కాదు. అది మటుకు మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయదు. మీరు ఇవాళ ఖర్చు పెట్టి నేర్చుకుంది, ఇవాళ శ్రమపడి నేర్చుకుంది, ఇవాళ కాదు రేపు, రేపు కాదు 2 ఎల్లుండి కాదు అవతలెల్లుండి ఏదో ఒక రోజున మీకు డెఫినిట్‌గా ఉపయోగపడి తీరుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను 10థ్ క్లాస్ చదువుకునేటప్పుడు టైప్ రైటింగ్ ఇన్‌స్టిట్యూట్లు ఉండే అప్పట్లో టైప్ రైటింగ్ ఇన్‌స్టిట్యూట్లు. ఈ టైప్ రైటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఎళ్ళంగానే వాడు ఏఎస్‌డిఎఫ్ స్పేస్ సెమీకోలన్ ఎల్‌కేజే, ఏఎస్‌డిఎఫ్ స్పేస్ సెమీకోలన్ ఎల్‌కేజే, తర్వాత మళ్ళీ ఏఎస్‌డిఎఫ్‌జిఎఫ్ సెమీకోలన్ ఎల్‌కేజేహెచ్‌జే, ఇలా కొట్టిచ్చి, 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 కొట్టిచ్చి వాడు నెల అయ్యేసరికి ఏ టు జెడ్ జెడ్‌టీఏకి వచ్చేవాడు. సరే ఇక పారాగ్రాఫ్‌లు కొట్టేసరికి ఇంకో 15 రోజులో, 20 రోజులో అయ్యేది. అప్పటికి సెలవులయిపోయి మళ్ళీ స్కూళ్ళకో, కాలేజీలకో వెళ్ళాల్సొచ్చేది. ఎళ్ళిపోయేవాడు. సో, ఎక్కడ కూడా మనం టైప్ లోయర్ గాని, హయ్యర్ గాని అది ఎగ్జామ్స్ కట్టిన దాకా మనం రాలా. ఊరికే ఎంతసేపు ఎప్పుడెళ్ళినా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇస్తే మళ్ళీ ఏఎస్‌డిఎఫ్, జీఎఫ్ అంతే ఇదే అనమాట. సో, ఎప్పుడు కూడా పారాగ్రాఫ్‌లు వాటి వరకే కొట్టడం అనేది జరిగేది. అలా ఒక 2, 3 సంవత్సరాలు జరిగింది. తర్వాత నాకు ఇసిగెత్తి అక్కర్లేదురా అని చెప్పి మానేశాను. కానీ అక్కడ మీరు గమనిస్తే గనక 3 సంవత్సరాలు కూడా 2, 2 నెలల చొప్పున నా మీద పెట్టుబడి పెట్టుకున్నాను. సమయాన్ని గాని, డబ్బుని గాని, శ్రమని గాని పెట్టుబడి పెట్టుకున్నాను. తద్వారా ఏం జరిగింది అంటే, ఇప్పుడు నేను నా ల్యాప్‌టాప్‌లో చాలా వేగంగా టైప్ చేయగలను. అంటే నేను కంటెంట్ అంటే పుస్తకాలు నా ఆలోచనతో స్పీడ్‌గా అంటే నా ఆలోచన ఎంత వేగంగా నడుస్తుందో అంత వేగంగా నా టైపింగ్ నడిచి బుక్ తయారైపోతుందనమాట. అంటే ఇంగ్లీష్ టైపింగ్. తెలుగు టైపింగ్ కొంచెం తడుముకోవాలి. అది ఓకే. ఎందుకంటే దాని ఒత్తులు, హల్లులు అవి ఇవి ఇంగ్లీష్‌లో టైప్ కొడతాం. తెలుగులో ట్రాన్స్‌లేట్ చేయాలి. అది కొంచెం ఇబ్బంది కొంచెం. దీనంత ఫాస్ట్ కాదు గానీ పర్లేదు. కానీ ఇంగ్లీష్ అయితే మటుకు నేను పుస్తకాలు చాప్టర్లు లేదా ఏదైనా కంటెంట్ ఉంటే ఆ కంటెంట్ నా మనసులో మెదులుతున్న ఆలోచనతో పాటుగా వేగంగా నేను టైప్ చేయగలను. అలా మళ్ళీ మా టీమ్‌లో ఎవరికీ అంత వేగంగా టైప్ చేయడం రాదు. సో, అదేమైంది ఆ రోజున అక్కడ నేను పెట్టుబడి పెట్టాను. నా మీద నేను ఇన్వెస్ట్‌మెంట్ చేశాను. ఆ రోజున ఉపయోగపడకపోవచ్చు. కానీ ఈ రోజున నాకు కొన్ని వందల, వేల గంటల్ని ఆ ఎబిలిటీ, ఆ స్కిల్ అనేది సేవ్ చేస్తుంది. అది సెల్ఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే.